హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టెక్ ట్రిక్స్ ఛానల్. ఈరోజు మనం టీపీ లింక్ బ్రాండ్‌కి సంబంధించిన వైఫై రేంజ్ ఎక్స్టెండర్‌ని అన్బాక్సింగ్ చేద్దాం. నేను తీసుకున్న మోడల్ ఇది N300 అంటే ఇది మనకి 300 ఎంబీబీఎస్ స్పీడ్ వరకు వైఫై రేంజ్‌ని ఎక్స్టెండ్ చేస్తది. బేసిక్‌గా ఈ ఎక్స్టెండర్స్ ఎందుకంటే మనం ప్రెజెంట్ ఏదన్నా యూజ్ చేస్తున్న రూటర్‌లో ఏదైనా స్పీడ్ అన్నది మనకి లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేసరికి తక్కువవుతుంది. అలాంటి టైంలో మనకి ఈ ఎక్స్టెండ్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. దీనికి కనెక్టివిటీకి మనకు యాప్ ఇవ్వడం కూడా జరిగింది. అందుకే మెయిన్‌గా నేను రేటింగ్ ఉన్నది ఇది తీసుకోవడం జరిగింది. అండ్ ఒకసారి ఇది అన్బాక్సింగ్ చేసి లోపల కంటెంట్స్ గాని, మిగతాది కనెక్షన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయనేది ఒకసారి క్లియర్‌గా అంతా కూడా చూద్దాం. ఇది ఓపెన్ చేయగానే మనకి మెయిన్ పవర్ అని చెప్పి మాన్యువల్ ఇది. క్విక్ ఇన్‌స్టాలేషన్ గైడ్ అని చెప్పి మెన్షన్ చేసింది ఇదంతా. ఇది పక్కన పెడదాం. అండ్ లోపల చూసుకున్నట్లయితే ఇంక మనకి రిమైనింగ్ కంటెంట్స్ ఏమి లేవు. జస్ట్ ఎక్స్‌టెండెడ్ ఒకటే ఉంది. జస్ట్ ఇది మనకి ఒక చార్జర్ టైప్ ఉందంతే చూడడానికి. డైరెక్ట్‌గా పవర్ కనెక్ట్ చేసుకునేలా అంతే. అండ్ ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి పవర్ ఆన్ చేసుకోవడం అండ్ ఇక్కడ నెట్వర్క్ రిపీటర్ డు నాట్ రిమూవ్ అని చెప్పి మెన్షన్ చేసింది. అండ్ ఒకసారి చుట్టూ చూసుకున్నట్లయితే మనకి అడిషనల్‌గా ఇంకేం లేవు పోర్ట్స్. కానీ మనకి కింద మాత్రం ఇక్కడ రీసెట్ అండ్ అలానే ఎథర్నెట్ కేబుల్‌కొకటి మనకి ఇవ్వడం జరిగింది. అంటే డైరెక్ట్ దీన్ని మనం రూటర్ లాగా కూడా యూజ్ చేసుకోవడం కోసం డైరెక్ట్ ల్యాన్ కేబుల్ నుంచి యూజ్ చేసుకోవడానికి ఒక పోర్ట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ వైఫై గాని, పవర్ ఆన్ చేసినప్పుడు సిగ్నల్ స్ట్రెంత్ ఈ సింబల్స్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి. అండ్ ఒకసారి ఇన్‌స్టాలేషన్ గైడ్ కూడా ఓపెన్ చేసి ఇందులో ఏమున్నాయన్నది ఒకసారి చెక్ చేద్దాం బేసిక్‌గా. అండ్ ఇది జస్ట్ స్టార్టింగ్ సెటప్ మనకి ఎలా ఇనిషియల్‌గా ఎలా ఏం చేయాలి ఏంటన్నది 3 టైప్స్ ఆఫ్ సెటప్స్ ఉన్నాయి. అయితే మనం యాప్‌తో ఫస్ట్ మనం దీన్ని లింక్ చేసి చూద్దాం. ఎందుకంటే యాప్‌లో అనేసరికి మనకి డిఫరెంట్‌గా అడిషనల్ ఫీచర్స్ కూడా అందులో అన్నీ యాడ్ అయ్యి ఉంటాయి. అండ్ యాప్ కనెక్ట్ చేయడానికి మనం అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ ఇక్కడ మన ఐడీ ఒకటి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మన నార్మల్ రెగ్యులర్‌గా యూజ్ చేసే మెయిల్ ఐడీ తోటి మెయిల్ ఐడీ ఇచ్చి అండ్ అలానే కొత్తగా పాస్‌వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకొని సెపరేట్‌గా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఈ ఇవన్నీ స్కిప్ చేసుకొని ఫర్దర్‌గా అండ్ కావాలంటే మనం ఇది అకౌంట్‌కి సేవ్ చేసుకోవచ్చు గూగుల్ అకౌంట్‌కి. ఇది ఓన్లీ యాప్‌కి మాత్రమే మనం అకౌంట్ అండ్ పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకున్నాం. అండ్ చేసుకున్న తర్వాత ఇది అకౌంట్ అనేది యాక్టివేట్ చేసుకోవాల్సొస్తది. అందుకోసం మనకి ఈమెయిల్‌కి లింక్ ఒకటొస్తది. దాని ద్వారా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి యాక్టివేషన్ సక్సీడ్ అని చెప్పి వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి. ఇది మనకి ఓకే అయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం యాప్ ఒకసారి ఓపెన్ చేసుకున్నట్లయితే గనక, మనం ఒకసారి మళ్ళీ పాస్‌వర్డ్, ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సొస్తది. అండ్ ఈ పాస్‌వర్డ్ వచ్చేసరికి మనం క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఇలా అన్నీ కలిపి మిక్స్ చేసింది ఇస్తే తీసుకుంటది. అండ్ ఫింగర్ ప్రింట్ ఇవన్నీ నేను స్కిప్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డివైస్ మనకి కనెక్ట్ చేసుకోవడం కోసం డివైస్ సెట్ చేస్తుంది. అండ్ ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా నేను స్కిప్ చేసేసాను. అంటే నెక్స్ట్ మనకి యాప్‌కి సెక్యూరిటీ పర్పస్ అంతే. ఇవన్నీ స్కిప్ చేసేసి డైరెక్ట్‌గా నేను డివైస్ యాడ్ చేయడానికి వెళ్ళిపోయాను. యాడ్ డివైస్ అని. అండ్ డివైస్ మనకిది రేంజ్ ఎక్స్‌టెండర్. మిగతా డివైసెస్ టైప్స్ కూడా ఉంటాయి. అంటే ఈ కంపెనీలోను అడిషనల్‌గా అంటే యూజ్ చేసుకోవడానికి మనకు తీసుకునేది ఈ రేంజ్ ఎక్స్‌టెండర్స్. ఇందులో 300, 750 అలా మనకి రేంజ్‌ని బట్టి ఉంటాయి. అందులో మనం తీసుకున్నది బేసిక్ 300 ఎంబీబీఎస్ మోడలు. అండ్ మనం అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఎల్ఈడీ లైట్స్ ఇక్కడ మనది పవర్‌కి కేబుల్‌కి కనెక్ట్ చేసుకోవాలి. అండ్ అలానే మనం ఇప్పుడు ప్రెజెంట్ వాడుతున్న వైఫై రూటర్ ఏదైతే ఉందో, దానికి ఇది కొద్దిగా దగ్గరలో ఉండాలి మనకి. అప్పుడు ఈ కనెక్షన్ అంతా కూడా చాలా త్వరగా సెట్ చేసుకోవడం ఇదంతా కూడా ఈజీగా అవుతుంది మనకి. అండ్ చెక్ ద ఎల్ఈడీ స్టేటస్ అని వచ్చింది. అంటే మనకు పవర్ ఆన్ అయ్యి వైఫైకి రెడీగా ఇవి బ్లింక్ అవ్వకుండా లైట్స్ అనేవి ఉండాలి స్టాండర్డ్‌గా. ఇప్పుడు ఇక్కడ మనం లొకేషన్, ఈ పర్మిషన్స్ ఇవన్నీ కూడా దీనికివ్వాలి. అండ్ స్కాన్ చేసుకొని డివైసెస్ మనకిక్కడ చూపిస్తది టీపీ లింక్ ఎక్స్టెండర్ అని. అది ఈ డివైస్. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్‌గా సెర్చ్ చేసుకొని అది కనెక్ట్ అవుతుంది దీనికి. సెర్చింగ్ అని వస్తుంది. ఓకే. మనకు డివైస్ చూపించిందిది. కనెక్టెడ్ టు టీఎల్ ఇది మోడల్ నంబర్ దీనిది. క్రియేట్ న్యూ పాస్వర్డ్ ఆహ్, అంటే మనకి దీని నుంచి వేరే డివైసెస్ కనెక్ట్ అవ్వడం కోసం నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే
ఇందాక నేను యాప్‌కి క్రియేట్ చేశానో, అదే పాస్వర్డ్ జస్ట్ ఇచ్చేసి క్రియేట్ చేసేసాను. అంటే మనం దీని నుంచి వేరే డివైసెస్ కనెక్ట్ చేసుకోవడానికి హాట్‌స్పాట్ టైప్ మనకి ఆ పాస్వర్డ్ అది. అంతే. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు. హోమ్ అని చెప్పున్నది నేను రెగ్యులర్‌గా యూజ్ చేసేది. సిగ్నల్ స్ట్రెంత్ తక్కువగా ఉంది. అండ్ అలానే ఇప్పుడు మనకి ఇది కనెక్ట్ అయింది కాబట్టి, దీన్ని మనం దానికి కనెక్ట్ చేసుకోవాలి. వితిన్ రేంజ్‌లో ఇదుండాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఓల్డ్‌గా యూజ్ చేస్తున్న ఆ వైఫై రూటర్ ఏదైతే ఉందో దాని పాస్వర్డే దీనికివ్వాలి. అంటే దాని ఐడీ గాని, పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఇది కాపీ చేసుకొని దాని నుంచి మనకి ఆ సిగ్నల్స్ అనేది ఎక్స్‌టెండ్ చేస్తది. అండ్ పాస్వర్డ్ అవన్నీ చూపించింది. మనం కావాలంటే నేమ్ ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇదంతా ఏంటంటే ఇప్పుడు మనం కనెక్ట్ చేస్తున్న ఎక్స్‌టెండర్ యొక్క డేటా ఇది. ఇప్పుడు అవన్నీ సెట్టింగ్స్ అన్నీ దీనికి కూడా అప్లై అవుతున్నాయి. అంటే మనం యూజ్ చేస్తున్న రూటర్ సెట్టింగ్స్ అన్నీ కూడా దీనికి అప్లై అయ్యి ఇది ఇక్కడి నుంచి రూటర్‌గా పనిచేస్తది మనకి. ఇక్కడ చూడొచ్చు కన్ఫర్మ్ లొకేషన్. అంటే మనకి సిగ్నల్ స్ట్రెంత్ ఇదంతా ఓకే బానే ఉంది. ఈ లొకేషన్ కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. అంటే ఇది ఓకే చేసుకుంటే సెట్టింగ్స్ అన్నీ క్లోజ్ చేసుకొని ఇది మనకి యూజ్ చేసుకోవడానికి రెడీ అవుతది. ఇది కంగ్రాచ్యులేషన్స్ అనొచ్చింది. అంటే మన ఎక్స్‌టెండర్ నేము, పాస్వర్డ్ ఇప్పుడు కొత్తగా దీనికి క్రియేట్ అయినాయి. ఇంక ఇప్పుడు ఇది డైరెక్ట్‌గా మనం మనకి వైఫైలో చూపిస్తది. పాత డివైస్‌తో పాటు ఇది కూడాను. ఇక్కడ మీరు చూడొచ్చు. చూపిస్తుంది. ఈఎక్స్‌టీ అని చెప్పి ఎక్స్‌టెండర్ అది. హోమ్ ఎక్స్‌టెండర్ అని చెప్పి సేమ్ ఇందాక అదే పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ఇచ్చి నేను ఇప్పుడు సేవ్ చేసి కనెక్ట్ అవుతున్నాను ఈ డివైస్‌కి. ఇది ఇప్పుడు ఈ రేంజ్‌లో ఉంది కాబట్టి మనం ఇంక ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. అది. ఇప్పుడు ఈ సిగ్నల్స్ గాని, ఇవన్నీ ఒకసారి నేను అడిషనల్‌గా టెస్ట్ చేసి చూడాలి ఇవన్నీను. అంటే ఇక్కడ మనకి చూడొచ్చు ఇవన్నీ ఆర్‌ఏసీ ఇవన్నీ కూడా మాన్యుయల్‌లో మీరు చూసుకున్నట్లయితే ఉంటాయి. ఈ ఎల్‌ఈడీ అనేది 3 ఎల్‌ఈడీస్ కంటే మనకి బెటర్‌గా ఉంటే సిగ్నల్ బావుంటది. ఇక్కడ నేను కనెక్ట్ చేసి చూడొచ్చు 3 వచ్చినియి. ఇది మనకి స్టాండర్డ్‌గా లేదు. అంటే నేనిది ఇంట్లో చాలా ప్లేసెస్‌లో సెట్ చేసి చూసాను. నాకు కావాల్సింది నేను యూజ్ చేస్తున్న ప్రెజెంట్ రౌటర్ కింద ఫ్లోర్‌లో ఉంటే నాకు పై ఫ్లోర్‌కి కావాలి. అలా దానికి తగ్గట్టుగా నేను 4, 5 ప్లేసెస్‌లో సెట్ చేసుకోవడం. ఎక్కడైతే నాకు సిగ్నల్ బావుందనిపించిందో అక్కడ సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు నేను స్పీడ్ టెస్ట్ చేసి డిఫరెన్స్ చూపిస్తాను. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఈ టీపీ లింక్‌కి కనెక్ట్ చేశాను. నాది యాక్చువల్‌గా 100 ఎంబీపీఎస్ స్పీడ్ ఉన్న రౌటర్ నాది. నేను ప్రెజెంట్ పై ఫ్లోర్‌లో ఉండగా నేను ఈ టీపీ లింక్‌కి కనెక్ట్ చేసి ఈ స్పీడ్ టెస్ట్ చేస్తే మీరు చూడొచ్చు డౌన్‌లోడ్ స్పీడ్ ఏమో 37.3 వచ్చింది. అండ్ అలానే అప్‌లోడ్ స్పీడ్ చూసుకున్నట్లయితే బిట్వీన్ 30-35 సేమ్ 2 ఇలా 33 వచ్చింది. ఇది నేనిప్పుడు కొత్తగా తీసుకున్న టీపీ లింక్‌కి పై ఫ్లోర్‌కి కనెక్ట్ చేయడం వల్ల వచ్చిన స్పీడ్ ఇది. సేమ్ అదే ప్లేస్‌లో నేను దీనికి కాకుండా నా కింద ఫ్లోర్‌లో ఉన్న పాత ఏదైతే రూటర్ ఉందో దానికిప్పుడు ప్రెజెంట్ మళ్ళీ వైఫైని కనెక్ట్ చేశాను. ఇప్పుడు దీని స్పీడ్ కూడా నేను మీకు చూపిస్తాను స్పీడ్ టెస్ట్ చేసి. నేను నాకు పై ఫ్లోర్‌కి, కింద ఫ్లోర్‌కి కోసం నేను తీసుకున్నాను. నాది 100 ఎంబీపీఎస్ స్పీడ్ కాబట్టి 300 ఎంబీపీఎస్ బేసిక్ మోడల్ నేను తీసుకున్నాను. ఇప్పుడు సేమ్ ఆ కిందున్న మోడెమ్‌కి నేను కనెక్ట్ చేసుకుంటే గనక అదే పాత రూటర్‌కి నా స్పీడ్ ఇంతొస్తుంది. అట్‌లీస్ట్ 5 ఎంబీపీఎస్ కూడా కంప్లీట్‌గా రావట్లేదు. 2 ఎంబీపీఎస్ అంతే. 1.74 వచ్చింది. అండ్ అప్‌లోడ్ స్పీడ్ అయితే అసలు అది కూడా లేదు. అంటే నాకు పైకి రెగ్యులర్‌గా నేను యూజ్ చేస్తున్న ఈ రూటరు సిగ్నల్ అస్సలు పైకి వైఫై రేంజ్ సరిపోవట్లేదు. అందుకనే నేను ఇది తీసుకున్నాను. 100కి ఇది 300 ఎంబీబీఎస్ కాబట్టి 100కి ఇది 100 రావచ్చు. కానీ ప్లేసెస్ బట్టి ప్లేస్ అటు ఇటు సెట్ అవ్వకపోవడం వల్ల మనకు అలా కూడా రావచ్చు. అండ్ అలానే ఇది యాప్ ద్వారా కాకుండా డబ్ల్యూపీఎస్ బటన్ అంటే డైరెక్ట్ రూటర్ టు రూటర్ గాని, వెబ్ బ్రౌజర్ ద్వారా గాని కనెక్ట్ చేసుకోవచ్చు. మాన్యుయల్‌లో ఉంటది. కానీ యాప్ ద్వారా అయితే అడిషనల్ ఫీచర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. అంటే పాస్‌వర్డ్ అవి చేంజ్ చేసుకోవడానికి వెంటనే అండ్ అలానే టైమర్స్‌కి వీటికి. అవి నేను విడిగా ఏం రివ్యూ చేయలేదు. అంటే అందరికి అంత యూజ్ ఉండవని. సో, ఇది నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా గాని తీసుకునేటట్టయితే గనుక కింద కామెంట్‌లో మెన్షన్ చేస్తే నేను దానికి ఆన్సర్ చేస్తాను. సో, వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ అలానే మీకు ఏదేమైనా డౌట్స్ ఉన్నా గూడా కామెంట్ చేయండి. తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.